ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. వేదకాలం నుంచి నేటి దాకా ఎందరో అవతార పురుషులు, యోగులు, సద్గురువులు, ఆ కోవలోని మహాజ్ఞాని పూజ్య శ్రీ సద్గురు శివానందమూర్తి గారు, వారి శిష్యులు సినీ సాహిత్యంపై ఆధ్యాత్మిక సిరివెన్నెల కురిపించి శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ శ్రీ సీతారామ శాస్త్రి గారి శివానంద లహరి ఈ వారం చెప్పాలని ఉంది. వారి పరిచయానికి ముందు రాసిన పాటలకి తర్వాత రాసిన పాటలకి మీకేమైనా తేడా కనిపించిందంటారా? నేను నిశ్చయంగా చెప్పగలను. నేను పాటలు నేను ఓకే చేసుకున్న ప్రతి పాట దివ్యమైన పాటే. దివ్యము అంటే సెలస్టియల్ అని అర్థం. భగవంతుడి అంత అంత గొప్ప పవిత్రంగానే ఉండి ఉంటుంది నిశ్చయంగా. అయితే అది డెఫినెట్గా దాని అంతటా అది వచ్చింది. అంటే మామూలు సినిమాల్లో రాసేటప్పుడు అన్నీ దివ్యమైన అండి అంటే మామూలుగా 90% ఈ డ్యూయెట్లు ఉంటాయి. ఆ 90% డ్యూయెట్లలోనూ మరి దివ్యమైన అంటే పూజనీయమైన అంటే దివ్యమైనవే, పూజనీయమైనవే. ఎలాగా అంటే ఆ 90%లో నేను చూసింది ఒకటే. డ్యూయెట్ అంటే ఏమిటి? మీరిద్దరూ ఒకళ్ళ మీద ఉన్నట్టు ఒక ప్రేమను చూపించుకున్నారు, అంతే కదా. దానికి మీరు ఆడమాగా మాత్రమే అయ్యుండి తీరాలా? ఇద్దరు మనుషులు అయ్యి ఉండొచ్చు కదా. సో కొంటెతనంగా కూడా రాసి ఈ మధ్య రాసిన ఒక పాటలో 2 లైన్లు వినిపిస్తాను. నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు, నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు, నిన్నిప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు, గుండెల్లో గువ్వల గుంపై వాలు, కాలాన్నే తిప్పేసింది బాలా, బాల్యాన్నే రప్పించింది వేళ, పెద్దరికాలన్నీ చినబోయేలా, పొద్దెరుగని మరుపేదో కలిగేలా. ఇది ఎవరు పాడవచ్చు? తాత మనవరాలతో పాడవచ్చు కదా. నేను ఎవరికి రాశాను? హీరోయిన్తో పాడాడు. సో మమత, అనురాగము, ప్రేమ ఇవి చాలా పవిత్రమైన పదాలు. ఆర్తి, అవసరము, అక్కర, ఆరాటము ఇవన్నీ పాశవికమైన విషయాలు. ఈ పాశవికమైన విషయాల్లో నుంచి మన మానవీయతను గుర్తించి దాన్ని ఆ రంగు వేస్తే ఇది అణిగి ఉంటుంది, లేకపోతే ఇది విజృంభిస్తుంది. సో ఆ నియమాన్ని నేను రాస్తున్నాను. కాబట్టి అన్ని పూజా పాటలు అంటే గురువుగారు మాట్లాడినారు, నీ కేవలం సినిమా పాటలు కావు, దైవ సన్నిధిలో కచేరీల్లో పాడవలసిన పాటలు కూడా. ఏదో సందర్భం వచ్చి అన్నారు, సినిమా పాటలు మాత్రమే రాస్తున్నాను, నువ్వు కొంచెం కించపరచుకోవద్దు, ఆ బాధ్యతను కూడా నువ్వు నిర్వర్తిస్తున్నావు, ఒకనొక బాధ్యతను నిర్వర్తిస్తున్నావు సమాజానికి. చాలా పెద్ద బాధ్యత కదండి. సినిమా మీడియం ద్వారా అద్భుతమైన పాటలు మీరు జనసామాన్యానికి చేరువ చేశారు. ఇంతకంటే పెద్ద లేలక్కర్లేదమ్మా. ఎందుకంటే ఇంతకంటే పెద్ద లేలక్కర్లేదు. నేను సినిమాకి వ్యతిరేకిని, నేను ఇక్కడ రావటానుకుంటే. అంతే, కారణాలు ఏవైనా కావచ్చు. ఇది ఇచ్చేటువంటి రంగుల కళ కావచ్చు, రంగుల వల కావచ్చు, దీని చుట్టూ అల్లుకున్నటువంటి ఇతరమైన విషయాలు ఏవైనా కావచ్చు. నేను ఏనాడు సినిమాల్లోకి రావాలని అనుకోలేను, లేదు ప్రయత్నం అసలు చేయలేదు. అనుకోకుండా ప్రయత్నం చేయకుండా కాశీనాథుని విశ్వనాథన్ 2 ఈశ్వరుడు పేర్లు పెట్టుకున్న ఆయన జుట్టట్టుకుని తీసుకొచ్చి తిన్నగా తీసుకెళ్ళి స్టార్టింగ్ సాంగే ఈ సృష్టి అట్లా మొదలైంది అనే పాటతో తీసుకొస్తే ఇది దైవలీల కాకపోతే ఇంకేంటి. మీరు మొట్టమొదటి పాటలోనే తేల్చేశారు, మీరు ఎటు వెళ్ళబోతున్నారో తేల్చి చెప్పేశారు. గురించినే బ్రహ్మదేవుడినే వస్తున్నాను, ఆ బ్రహ్మదేవుడినే వస్తున్నాను అనడంలో కూడా అక్కడ కూడా ఒక విచిత్రం చూడండి. కవిరేవ ప్రజాపతి, కవి అంటేనే బ్రహ్మదేవుడు అని చెబుతూ భగవంతుడి కార్యక్రమాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసేవాడే తప్పిస్తే వాడు సృష్టించేవాడు కాదు అని అక్కడే చెప్పాను నేను. విధాత తలపున ప్రభవించినది. ఆయన 4 తలలు ఉన్నప్పటికీ రాయలేదు, ఆయన ఆ 4 తలలకి స్ఫురించింది అంతే. సో ఏదైతే అపరూపమైన పరబ్రహ్మం ఉందో ఆ పరబ్రహ్మం నాకు ఆ వరం ఇచ్చింది, సృష్టించే వరం, లేదా దాన్ని దర్శించి అందజేసే అవకాశం ఇచ్చింది, ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇచ్చింది. ఇవన్నీ కలిపి మొట్టమొదటి లైన్లోనే రాశానంటే రాసేనా, రాయించబడిందా? విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ
స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఇంకొక విషయాన్ని గురించి చెప్పాలి. నాకు ఒక విచిత్రమైన లక్షణం ఉంది. నాకు తెలిసిందైతే తప్ప, నేను నమ్మిందైతే తప్ప, నా తర్కానికి లోబడిందైతే తప్ప రాయను. నన్ను చాలామంది అయ్యప్ప మీ పాటలు రాయమన్నారు, ఇంకొకళ్ళని రాయమన్నారు. నాకు వాళ్ళ మీద వ్యతిరేకత ఏం లేదు, నాకు వాళ్ళ గురించి తెలియదు. అలాగే మీ తర్కం నేను జీసస్ క్రిస్ట్ మీద దయామయుడు అనే సినిమాలో జీసస్ క్రిస్ట్ మీద 6 పాటలు రాశాను. నాకు రాయమన్నప్పుడు దాదాపు 2-3 నెలల పాటు మొత్తం ఓల్డ్ బైబుల్, న్యూ బైబుల్, మొత్తం బైబిల్ అంతా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కంప్లీట్గా చదివేసి బైబిల్ మీద అథారిటీ తెచ్చుకుని. అంతకుముందు పౌల్ అనే పాట వినలేదు నేను, సెయింట్ పౌల్ అనే మాట కూడా వినలేదు. సౌల్ అనేవాడు ఎవడు, సౌల్ పౌల్ ఎలా అయ్యాడు, మొత్తం అంతా తెలుసుకుని 6 పాటలు రాశాను. అంత తెలుసుకునే అవకాశం సమయం వాళ్ళు ఇవ్వకుండా రాయమన్నప్పుడు నాకు ఆయన గురించి తెలియదండి, అదేదో మంత్రశాస్త్రానికి సంబంధించింది రాయనండి. అలాంటిది కాలచక్రం అనే సినిమా టీవీ సీరియల్కి నచ్చిన పాట రాశాను రాయమన్నారు గురుగారు. అవును, ఆయన ఏం చెప్పారో అలా అరగంట సేపు విన్నాను, టెక్నిక్లో పెట్టా. ఆయన విపరీతంగా పొగుడుతుంటే నాకు కోపం వచ్చింది. నిజంగా ఆయన దగ్గర అల్లరి చేశా. పొగుడుతారేంటండి, మీరు రాసుకుని మిమ్మల్ని మీరే పొగిడేసుకుంటారా అన్న. ఎంత బాగా రాసావో, ఎవరు రాస్తారు ఇలాగా, ఇందులో ఒక్క క్షణం కూడా నాకు తెలియదండి, అసలు తెలీదు. నాకు మనవంతరాలు, యుగాలు ఇవన్నీ ఉన్నాయి, అసలు ఈ కాన్సెప్టే నాకు తెలియదు. నేను రాయడం ఏంటి, మీరు అక్కడ ఏమన్నారో అది ఆటోమేటిక్గా అలా వచ్చే రూపం తీసి కూర్చుంది. మిమ్మల్ని మీరు పొగడదలుచుకుంటే పొగుడుకుంటాను. అంత దాగుడు మొదలు ఆడతారు ఆయన. దేశం అంటే మీ అభిప్రాయం ఏంటి? 1947 ముందర ఉన్నటువంటి అఖండ భారతం, 71 తర్వాత చీలిపోయినటువంటి బంగ్లాదేశ్ కానటువంటిదా, ఇప్పుడు మిగిలి ఉన్నదా? భారతదేశం. ఇది నాకు చాలా పెద్ద ప్రశ్న. దేశానికి సంబంధించినటువంటి నిరంతరం భారతదేశం అనే వాటిని ఒక్క క్రికెట్ ద్వారా మాత్రమే భారతదేశాన్ని మనం గుర్తుపడుతున్నాం ఈరోజు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. అవునండి, మన క్రికెట్ మ్యాచ్ అయ్యేటప్పుడే రాష్ట్రాలు అనేటువంటి అన్ని మర్చిపోయి మణిపూర్లో ఉన్నవాడి దగ్గర నుంచి కేరళలో ఉన్నవాడి దాకా ఇండియా 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 అని ఒక తన్మయత్వం. మిగిలిన ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా నేను భారతీయుని అనుకోవట్లేదు. ప్రతిదానికి తగువే, నదులకి తగు, భాషలకు తగు, నా భాష గొప్పది, నా భాష గొప్పది. అంత అవసరమైతే మనం కలిసి మాట్లాడుకోవాల్సి వస్తే ఎక్కడి నుంచో ఎవడో ఇచ్చినటువంటి ఇంగ్లీష్ మాట్లాడదాం, కానీ సంస్కృతం మాత్రం ససేమిరా మాట్లాడద్దు. ఎందుకంటే పొరపాటున సంస్కృతాన్ని మాట్లాడేస్తే భారతీయత భావం వచ్చేస్తుంది. సో భారతీయత అనే భావం రాకుండా ఎన్ని వికృత చేష్టలు జరగాలో అన్ని వికృత చేష్టలు జరుగుతున్న ఈ కాలంలో అనేక మంది 33 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో మరొక దేవుడు అక్కర్లేదు. కొత్త దేవుడు అంటే నా అభిప్రాయం నావి. సో ఆయన దేవుడిగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నేను బయట చెప్పాలని ఉంది అయినా మీకోసం ఎందుకు చెప్తున్నానంటే ఇది భారత్ టీవీ కనుక భారతీయతకు నిలువెత్తు ప్రతీకగా ఇప్పుడు ఈ దృక్కోణంలో నుంచి చూస్తే కృష్ణుడు దేవుడిగా కనిపించడం, కృష్ణుడు జగదాచార్యుడిగా కనిపిస్తాడు. ఆ ఆచార్యుడు ఇప్పుడు ఈయన జీవన సంవిధానంలోంచి ఒక్కసారి చూస్తే శివాయ గురువైన మహాన కాన్సెప్ట్ను చూస్తే, శివైవ గురు కాన్సెప్ట్లో చూస్తే శ్రీకృష్ణుడు మనకి ఆటాడుకునేటువంటి చిల్లర దొంగలాగా కనపడ్డు, విధి నిర్వర్తింపజేసేటువంటి ఒక సలహాదారుగా కనపడ్డు, దేవుడిగా అంతకంటా కనపడ్డు, జగద్గురు రూపెత్తినటువంటి భారతీయ తాత్విక చింతన మొత్తం అంతా కనిపిస్తుంది. ఈయన తన జీవితం అంతా రూపెత్తిన భారతీయ తాత్విక చింతనగానే గడిపారు. ఆ అవసరం అయితే పూజలు పోయినండి. మళ్ళీ ఆయన మొట్టమొదటి ఏ కార్యక్రమం తలపెట్టినా అందరికీ అనుకుంది, అందరూ తినేసి వచ్చి కూర్చోండి. శివరాత్రి నాడు కూడా, శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం ఉండాల్సినటువంటి మనకి నేర్పబడింది. శుభ్రంగా మొట్టమొదటి కడుపు నిండా తినరండి, 5 రకాల ఐటమ్స్ తోటి 12:30 వరకు మేలుకోండి, తర్వాత పడుతుంది. ఈ 12:30 వరకు కూడా దేశం గురించి మాట్లాడుతుంది. మన దేశం ఎంత గొప్పది అంటే నువ్వు తరించడంతో పాటు నీతో ఉన్నటువంటి సమాజం కూడా తరించే సంవిధానంతో ఒక ఇంజనీరింగ్ తయారు చేసేసింది రోడ్డు. అందులో మాట్లాడకుండా ప్రశ్నించకుండా ప్రయాణించి వెళ్ళిపో. మరి ప్రజెంట్ జనరేషన్ అంతా ప్రశ్నించాలంటున్నారు, ఎలా దీన్ని? పూర్వం కూడా ధర్మం ప్రశ్నించొద్దు అని ఎందుకంది అంటే తనే తప్పు చేస్తున్నట్టు కాదు. ఏందని ప్రశ్నిస్తావు? అమ్మ వంట చేస్తుంది, నువ్వు తిను, రుచిగా ఉంది. నీకేం డౌట్ వస్తే నాకు ఉప్పు ఎక్కువైనట్టుందని అను, తప్పులేదు. నాకు కారం ఎక్కువైనట్టుందని అని తప్పులేదు. అంతే తప్పిస్తే ఎన్ని ఆవగింజలు నువ్వు వేసేవన్న దగ్గర నుంచి నువ్వు ప్రశ్నించుకుంటూ వెళ్తే వంట అవుతుందా ఇప్పటికైనా? సరే, ఎన్ని విషయాలు నువ్వు ఎలా జీవించాలి, 100 సంవత్సరాల జీవితంలో నువ్వు ఎలా జీవించాలి అన్నది ఒక పెద్ద బృహత్ ప్రశ్న.
నిన్న జీవితం అంతలా లాగుతుంటుంది. అది కాక అసలు ఎందుకు పుట్టాను, అసలు ఎందుకు వెళ్ళాను? ఇంకో ప్రశ్న, పెద్ద ప్రశ్న. మునుపు ఉనికేది, గిట్టుటకు వెనుక మనికేది, నడుమ నడయాడు గతి ఏది, ఈ ప్రశ్నలకు జగతి వేది. క్షీరసాగర మనలో రాసింది. నీ పుట్టడానికి ముందర కథ ఏంటి? కథ లేదని అనుకు ఉందనే విషయం నీకు అంతర్ముఖంగా తెలుస్తుంది. అలాగా మనం సమాధానం చెప్పవలసినటువంటి ప్రశ్నలు అనేకం ఉండగా వాటన్నిటినీ వదిలేసేసి ఎలాగో అలాగ ప్రశ్నల్ని దాటేసేసి జీవితాన్ని వెళ్ళమార్చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ కాలంలో ముందర మనం మేల్కొని ప్రపంచాన్ని మేల్కొల్పాల్సినటువంటి బృహత్తరమైన బాధ్యత ఉన్నటువంటి ఈ భారత జాతికి వారసులమైన మనకి మేల్కొల్పు పలకడానికి వచ్చి అదే తపస్సుగా 86 సంవత్సరాల పాటు మన కళ్ళెదరకుండా కదిలినట్టు ఒక సజీవమైనటువంటి సనాతన భారతీయ ధర్మ ఆకారం గురువుగారు ఒకటది. రెండవది, ఆయనేమో 86 ఏళ్ళ తర్వాత ఈ పార్థివ శరీరాన్ని వదిలేసి శివైక్యం చెందారు. ఈ మాటలు మనం ఏదో లౌకికంగా బాగుంటాయి, కానీ నిజానికి ఆయన ఏ ఉద్దేశంతో జీవించారో ఆ ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేరిందనే విషయం మనం గుర్తుపట్టాలి. మన రూపంలో నెరవేరింది. ఎందుకనంటే మనం ఆయన చూపించాల్సింది పొద్దున్నే లేచి ఒక స్తోత్రం పాడి ఆయన నెత్తి మీద కాళ్ళ మీద పువ్వేయడం కాదు. మనం ఏం విన్నాం, ఏం చూసాం, ఆచరణ, మన కళ్ళతోటి ఏం చూసాం, మనం ఏం విన్నాం. ఇలాంటి ఆశ్చర్యాలు ఇదివరకు ఎప్పుడైనా జరిగినాయా అంటే ఏ మిరాకిల్స్ లేవు ఆయన జీవితంలో. కానీ అంతకంటే పెద్ద మేరకు లేదు మనం చూసాం కదా. ఎంత శరీరంలో అనారోగ్యం పీడిస్తున్నా, అలసట పీడిస్తున్నా, శరీరం ఇంతే శరీరంగా కుంగిపోతున్నా ఏనాడు ఏమాత్రము అలసట కానీ ఇదేం కానీ లేకుండా ఉన్నటువంటి ఆ వాత్సల్యం అది మనం చూసాం కదా. అలా జీవిస్తే బాగుండని ఆశ కలగాలి కదా మనకి. ఆ ఆశ కలిగితే ఆయన మనతో పాటు ఉన్నట్టు, మనం ఆయనతో పాటు ఉన్నట్టు. అలాగే ఆయన లైబ్రరీలో దాదాపు 1,00,000 పుస్తకాల పైన ఉంటాయి. అవన్నీ ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు చదివానంట. చదవటం ఏమిటి? ఒక మానవ మాతృడు ఎవరికి కూడా సాధ్యం ప్రపంచంలో ఆయన మాట్లాడని సబ్జెక్టు లేదు, ఆయన లోతు కూడా సబ్జెక్టు లేదు. ఇలాంటి చోట్ల ఆయన దోబూచులాడుతుంటారు. నేను చాలాసార్లు ఆయన కార్నర్ చేశాను, ఎందుకు మీరు ఇలా ఆడుతున్నారు, మీరు మానవ మాతృడు కాదు అని మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవడు కూడా ఎన్ని చదివిన విషయాలు గుర్తుపెట్టుకుంటారు. సాధ్యం కాదు. కానీ ఎన్నిసార్లు అడిగినా సరే నేను మనిషినే అని చెప్తూ, నేను అప్పుడు కవిత రాశాను చిన్న పిల్లల్లాగా, నేనే రాశాను, వాళ్ళు మెచ్చుకున్నారు అంటే ఇలా మాట్లాడుతుంటారు. ఎందుకు ఏమార్చడానికి ట్రై చేస్తున్నారు అని అడిగారు. దానికి అంకుల్ సమాధానం చెప్పారు. గురుగారు చెప్పలేదు, నవ్వేసి ఊరుకున్నారు. నాకు అర్థం కాదా. గురుగారికి ఏమార్చడం ఉద్దేశం కాదు, అవతారాటం అంతకన్నా ఉద్దేశం కాదు. ఆయన సాక్షాత్ అవనికి ఎలాగ దిగినట్టు పరమశివుడు. శివుడు భంగం ఎప్పుడైనా చూసారా మీరు? నిరంతరం స్థానంలో ఉంటాడు ఆయన. ఆయన స్పృహ ఆయనకే ఉంటుంది. ఆయన పక్కన ఉన్న అమ్మవారు ఓ పెనువటి కదలవయ్య అని చెబితే తప్ప తనకు పెళ్ళం ఉంది, తనకు ఆ పెళ్ళానికి మొగుడు అనే విషయం కూడా ఆయన గుర్తించడు. ఇట్లాగే గురువు గారిలో ఉన్నటువంటి ఆ దైవత్వం అడపదడప అప్పుడప్పుడు అలా బయటకు వస్తుంటుంది, మళ్ళీ వెనక్కి ముడుచుకుపోతుంటుంది. ఈ విల్ నాట్ బి అవేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని చెప్పి ఒకసారి ఆయన గుర్తిస్తే శివుడే గుర్తిస్తాడు. ఆ ధ్యానముద్రలో అలాగే గుర్తు. మా ఆవిడ్ని ఆ ప్రశ్న అడిగినప్పుడు నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆశ్చర్యపోవాలి అన్నంత తెలివితేటలు లేనటువంటి పసి మనస్తత్వం ఉంటుంది. అందుకే కొంచెం పెద్దతనం వస్తే ఆ తెలివితేటలు ఉంటే ఎవడన్నా ఆశ్చర్యపోతాడు. ఏమడగని గురుగారు అంటే టక్కుమని మళ్ళీ ఆపడు కూర్చుంటాడు. ఎంత వేగంతో పైకి వచ్చేంత వేగం ఏదో అప్పుడు అలా అనిపిస్తుందమ్మా. ఈ మనసులో ఏదో అనుకుంటావు కదా, తీరే ఉంటుందిలే అంతే. ఇంత అంటే మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఆయనతో పాటు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనలాగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం, ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. మనుషులు సాటి మనుషులు. ఆయన ఎవరితో చర్చి పాడైపోయింది, ఎవరితో మసీదు పాడైపోయిందంటే ఎవరిని అడగకుండా, వాళ్ళు కూడా వచ్చి అడగకుండా వెళ్ళి ఆ మసీదు పూర్తిగా నిర్మాణం చేయించారు వేణుల్లో. అక్కడ పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో ఉంటే దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం మనుషులది కాదు, గవర్నమెంట్ చేయాలి. గురుగారు మన దేశం ఎంత గొప్పది అంటే రాతికి, రప్పకి, చెట్టుకి, చేమకి, చరాచరములకన్నిటికీ నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతమవు ఘన సంస్కృతిది.
మన సంస్కృతి మామూలు ఘన సంస్కృతి, మళ్ళీ గొప్పది అంత గొప్పదై ఉండి తల వంచుతుంది. దేనికి? మనం ఎక్కిరించిందేంటి? మీకు 33 కోట్ల మంది దేవుళ్ళు, ఏకోపాసన మీకు రాదు, విగ్రహారాధకులు, ఇవి కదా మనం తిట్టేది. అది మా గొప్పతనం అయ్యా. ఎక్కడ ఏ చిన్న గొప్పతనం ఉంటే చీమను కూడా చీమావతారం అని పెట్టేస్తాం మేము, చేపను చేపావతారం అని వేస్తాం, గులకరాయను గులకరాయ అవతారం అని వేస్తాం. 33 కోట్ల మంది దేవుళ్ళని చేసేస్తాం. ఎక్కడ ఏది కనిపిస్తుంది అని దేవుడు అంటాం. రాతికి, రప్పకి, చెట్టుకి, చేమకి, చరాచరములకన్నిటికీ నతమస్తకమున నతులు సరుకు పరమోన్నతము ఘన సంస్కృతిది. వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల వీడు ఇది. దురహంకారము దరిజేరని మహనీయ జీవనుల మార్గమిది. యోగులు సాగిన మార్గమిది. లోకములేన స్వర్గమిది, దుర్గమిది. శాశ్వత శాంతుల స్వర్గమిది. జాసుమాట. సో గురువు గారిని తలుచుకున్న ప్రతిసారి, ఆయనతో జీవించిన ప్రతిసారి ఇన్నేళ్ల పాటు జీవితం ఒక సార్థకంగా గడిచింది. దానివల్ల నాకేం కలిగింది అంటే, ఒక మామూలు మనుషుల్లాగా అందరిలాగే నాకు కూడా భయాలు, కోపాలు, దాపాలు ఇవన్నీ ఉంటాయి. మొట్టమొదటి నా జీవితంలో నుంచి ఒక భయం అనే ఒక వస్తువు పోయింది. ఏది జరిగినా ఆ భయపడడం వలన ఆగదు, మానదు. ప్లస్ ఇది నాది కాదు అని పై పెదవులతో అనేకంటే అలా ధ్యానిస్తూ కూర్చుంటే నన్ను ఎటు నడపాలో, ఎలా పంపించాలో, నా చేత ఏ పని చేయించుకోవాలో అది చూసుకోవటానికి ఆయన ఎప్పుడూ ఉన్నారు. 94లో ఆయన కలవడానికి ముందు ఉన్నారు. 2015లో ఆయన వెళ్ళేరు అని అనిపించుకున్న దాని తర్వాత కూడా ఉన్నారు. ఆయన ఎక్కడ లేకుండా లేరు. అనుక్షణం జీవితం అంతా ఆక్రమించే ఉన్నారు. వారు మీకు ఇచ్చిన బాధ్యత ఏదైనా ఉందని అనుకుంటున్నారా? ఆయన ఈ బాధ్యత నెరవేరుస్తున్నానని చెప్పారు. కానీ 2015లో నీ నుంచి ఒక దృశ్యకావ్యం, ఒక బృహత్ దృశ్యకావ్యం వస్తుంది. అది ప్రపంచం మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఏ విద్య అయితే ఆయన ఇచ్చారో అదే విద్య తాలూకు రూపంలో వస్తుంటే నిజానికి ఫస్ట్ టైం నా గురుగారి మాటలు పూర్తిగా అర్థం కాదు. అదే ఎందుకంటే నేను దర్శకత్వం చేయను, సినిమాలు తీయను, నాకు భయం ఎక్కువ. సో ఒక పెద్ద సినిమా ఆయన చాలా పెద్దది వస్తుంది. అంటే ఇంతకుముందు రాలేదంటే మహాభారత్ సీరియల్ కూడా ఒకసారి భారతీయతని జాగృతం చేసింది. చాణక్య సీరియల్ ఏం తక్కువ కాదు. బహుశా అలాంటిది ఏదైనా నా నుంచి రావడానికి అవకాశం ఉందేమో, పరిస్థితులు తీసుకెళ్తాయేమో. నాకు ఆయన ద్వారా ఏర్పడిన లక్షణం ఏంటంటే ప్రశ్నించను ఆయన. చాలా విషయాల్లో ఆయనతో నాకు వైరుధ్యం ఉంటుంది. నేను బుద్ధ సినిమా తీశాను, బుద్ధుని కీర్తిస్తూ పాటలు ఏమన్నా రాశాను. నిరంతరం చతురవృత్తులు, హాస్యం, రసవంతంగా జీవించటం అంటే ఇవన్నీ మనం ఆయన చూసి ఆయన ద్వారా తెలుసుకుని ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా 4 మాటలు చెప్పాలని ఉంది. ఏంటి చెప్పాలని ఉంది అంటే, మనందరికీ జీవితంలో మన పాత్ర ఉన్నాయి. తల్లి పాత్ర, కొడుకు పాత్ర, చెల్లి పాత్ర, అన్న పాత్ర, భర్త పాత్ర, భార్య పాత్ర, అన్ని పాత్రల్లోనూ నేను ఈ పాత్రకి న్యాయం చేశాను. ఒక భారతీయ వారసత్వంలో, భారతీయ సనాతన ధర్మానికి చెందిన ఒక వారసత్వంలో జన్మించిన నేను సంజాయిషి ఇచ్చుకోక్కర్లేని పరిస్థితుల్లో జీవించాను అన్నట్టుగా జీవించడం నేర్చుకుంటే మొట్టమొదట ఇవాళ ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలకి చాలా పరిష్కారాలు దొరుకుతాయి. అది మొదటిది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గురువు గారు లాంటి వ్యక్తులు తీసుకున్నది వ్యక్తి నిర్మాణం అనే కార్యక్రమమే తీసుకున్నారు, వ్యవస్థ నిర్మాణం అనేది తీసుకోలేదు. ఒక్క వ్యక్తి ద్వారా జీవితంలో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నుంచి ఒక 100 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. శాస్త్రి గారు, మనం కార్యక్రమం ముగించే ముందు మీరు గురువు గారి సన్నిధిలో పాడిన మీ పాట ఏదైనా, వారి ఇష్టంగా వినేది ఏదైనా ఒకటి మాకు పాడి వినిపించాలి. శివానంద గురుదత్త సందేశమై జీవేమ శరద శతం. శివానంద గురుదత్త సన్మార్గమై జీవేమ శరద శతం. శివానంద గురు భక్త సందోహమై నందామ శరద శతం. శివానంద గురు తత్వ సందేశమై మోదామ శరద శతం.
చాలా చాలా సంతోషం శాస్త్రి గారు. గురువు గారిని మళ్ళీ ఒకసారి తలుచుకుని ఇలా మీతో కూర్చొని మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పిన మాటల ద్వారా, ఈ చెప్పాలంది కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారు. ఇవాళ మీకు చాలా చాలా కృతజ్ఞతలు. భారత్ టుడే ఛానల్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. భారత్ టీవీ అన్నిటికంటే గొప్ప పూజ భారత్ టీవీ చేస్తుంది నా ఉద్దేశం, మిగిలిన అందరికంటే కూడా. ఈ దేశ ప్రజల్ని ఎట్లా ఆలోచింపచేయాలి, ఎందుకంటే ఈ దేశం అంటే ఇందాక చెప్పాను, ఈ దేశం అంటే ఈ వారసత్వానికి పెద్దవాళ్ళు, అంతకంటే ఇంకేం వీళ్ళ వాళ్ళు పరాయి వాళ్ళు కాదు. మనం ముందర నేర్చుకుంటే వాళ్ళు చెప్పాలి, అమ్మా నాన్నగా మనం బతకగలిగితే పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసు. చాలా గొప్ప సేవ ఇది. నిజమైనటువంటి సమాజ పరమేశ్వరుని పాదపూజ ఈ టీవీ. ఆ సమాజ పరమేశ్వరుని చాలా కృతజ్ఞతలు. నమస్కారం.